కానీ మీకు అన్యాయం చేసిన దుర్మార్గులనే మీ పార్టీ అధ్యక్షులు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున పెట్టుకున్నారు కదా. సరే ఇప్పుడు ఒక్కొక్కల ప్రయారిటీస్ ఒకళ్ళు ఉంటే తప్పు లేదండి. ఇప్పుడు ఒక్కొక్కల ప్రయారిటీస్ ఒక్కొక్కరు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళకి ఎంత ఉందో నాకు కూడా అంతే ఉందనే ఫీలింగ్లో నేను ఉంటాను. ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో నేను పాలసీస్ వ్యతిరేకించి కొన్ని ఉంటేనేమో కానీ వ్యక్తిగతంగా ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది. సిమిలర్గా అంతే నాకు ఏదన్నా ఈరోజు జరిగిందంటే ఆయన పాలసీస్ డిఫర్ అవుతాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను నాకు స్వయంగా ఆలోచించే ఇది ఉంది. నేను చట్టం అంతో ఎంతో తెలిసినోడిని, 37 ఏళ్ళు పోలీస్ సర్వీస్ చేసినోడిని. సో కొన్నింటిని నేను సహించలేను, కొన్నింటిని నేను సహించలేను. అలాంటప్పుడు ఏంటి, అలా అని వాయిస్ నోరు ఎత్తి చెప్పలేను, సైలెంట్ అయిపోతాను. ఇందాక మీరు అన్నదానికి నా ఆన్సర్ ఇదే. మీరు ఆ రోజు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత హార్ష్గా మాట్లాడారు, మీరు తగ్గలేదు, తగ్గేదే లేదు అనేసి ఇప్పటికి కూడా తగ్గేది. మరి ఏమైంది మీకు? అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది, ఇక్కడ ఆర్ఓకి వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయంలో కూడా ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? మరి మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? అదే చెప్పింది, అది వాళ్ళంతా దాన్ని తొక్కిపెట్టేసిన తర్వాత నేను హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా తొక్కిపెట్టేంత శక్తిమంతులు అంటారా? మరి తొక్కిపెట్టారుగా. 2021 సెప్టెంబర్ 9వ తారీఖు వచ్చిన ఆర్డర్ని నేను బాధితుడుగా నేను రిప్రజెంట్ చేస్తే నాకు తెలియకుండా ఎలక్షన్ కమిషన్, నేను హైకోర్టులో సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చేసి తొందరగా డిస్పోజ్ చేయమని నేను సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెస్తే, అప్పుడు 3rd రెస్పాండెంట్ 34th రెస్పాండెంట్ అంటే మా ఆర్ఓ ఇక్కడ కూడా నాది కోర్టుకి కౌంటర్ వేసేటప్పుడు ఆర్ఓ ఒరిజినల్గా చూడండి, ఇది కూడా నోట్ దిస్ పాయింట్, నాకు హైకోర్టులో కౌంటర్ వేయడానికి నా ఒరిజినల్ మూర్తి గారని ఆయన కాకినాడలోనే ఎక్కడో ఆర్డీఓగానో ఏదో సమ్ పోస్ట్లో ఉన్నారు, వారిని తీసుకొచ్చేసేసి ఫైల్ చేశారు. ఇది మాత్రం నా ఎలక్షన్ సంబంధించింది మాత్రం లోయర్ కోర్టులో సబ్మిట్ చేయడానికి నిరంజన్ రెడ్డి గారు అని అప్పుడు ఆర్ఓ అంటే యాక్చువల్గా ఆన్ డిజిగ్నేషన్ అరే ఎలక్షన్స్, ఒకవేళ ఎలక్షన్ భాషలో చెప్పాలంటే యేసురత్నం ఆరు అంటే యేసురత్నం ఆరు, నాగరాజు ఆరు అంటే నాగరాజు ఆరు అనేది రెండు ఉంటాయి. ఒక చోటేమో ఒరిజినల్ ఆర్ఓ ఫైల్ చేయలేదు, ఇంకొక చోటేమో ఒరిజినల్ ఆర్ఓతోనే ఫైల్ చేయించారు. మరి రూల్ ఏముందో నాకు తెలియదు. సో ఏదైతే ఉంది వీళ్ళు ఇచ్చిన దాన్ని హైకోర్టు కన్సిడరేషన్లో తీసుకోకుండా నాకు పోయింది. ఇప్పుడు అఫ్కోర్స్ నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాను, అది వేరే విషయం. నేనైతే నా లైఫ్ యాంబిషన్ కాబట్టి నేను పోరాడుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా పోరాడు, అయినా కానీ పోను. అంటే నేను గెలిచాను అనేది నాకు కావాలంతే, నేను గెలిచానని కాదు. అప్పుడు ఆయనకు వచ్చిన బెనిఫిట్స్ అని ఎన్నిక ఇవ్వాల్సి వస్తుంది కదా, అది ఆయనకి బెనిఫిట్స్ ఎన్నిక తీసుకోమని నేనేమన్నాను, లేకపోతే నాకు ఇవ్వమని. నేను గెలిస్తే ఖచ్చితంగా ఆయన అనుభవించిన పదవి కాలంలో వచ్చిన బెనిఫిట్స్ అన్ని ఎన్నికలు కదా, ఇవ్వాల్సిందే చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే. నేను అందుకనే నేను ఎక్కడ తగ్గేదే లేదు, అందులో అనుమానం లేదు. సో నేను సజ్జల గారు మళ్ళీ ఫోన్ చేస్తారు, మీరు జాగ్రత్త. సజ్జల గారు కాదు, ఎవరు చేసినా కానీ నేను చెప్తున్నాను కదా, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఈ మధ్య సైలెంట్ అయినారు. ఎస్, సైలెంట్ అయ్యాను. నాకు కొన్ని విషయాలు నచ్చం. ఏ విషయాలు? కొన్ని విషయాలు నచ్చం. అది తప్పులు నిర్ణయించాల్సింది మళ్ళీ న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది బిహేవియర్ నేను టాలరేట్ చేయను. ఇప్పుడు చెప్పాను కదా, పేర్లు చెప్పకూడదు. సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు వచ్చింటాయి కదా, ఇప్పుడు వీడియోలు వచ్చింటాయి ఆధారపూరితమైనవి కదా, ఆధారం ఉండేటివి కదా. ఎక్కడైతే దుర్మార్గులు అన్నప్పుడు ఆధార రహితం, అది మీ దగ్గర ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే. సోషల్ మీడియాలో కొంతమంది అన్నప్పుడు వాళ్ళ వీడియోలు ఉంటాయి కదా, చెప్పడానికి ఏముంది? ఉన్నాయి. అప్పుడే ఇప్పుడు హైకోర్టు
కోర్టులు కూడా కామెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు మనం ఆ సోషల్ మీడియాలో కొంతమంది యొక్క ప్రవర్తన అనేంటో అలర్ట్ చేయట్లేదు అన్నారు. వాళ్ళు అంటే ఎవరు? వీడియోలు ఉంటాయి. చెప్పాలంటే చాలా 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 మంది పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఇప్పుడు దాంట్లో ఎవరు కీలకం? వాళ్ళు అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నారు కాదు సార్. సార్ మీరు నన్ను ఇరకాటంలో పెట్టొద్దు. ఇరకాటంలా కాదు సార్, ఓపెన్ గా ఉండాలి. దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్స్. దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్స్. దే ఆర్ ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు. దట్ ఈజ్ ఎనఫ్. నేను ప్రజలకు తెలియాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మీరు పోలీస్ ఆఫీసర్, నిజాలను నిర్భయంగా వెలికి తీయగలవారు. ఒక కేసుని మీరు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తెలియజేసే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు మీరు. ఇక్కడ తెలియాలి, ప్రజలకు తెలియాలి. అంటే దోషి అని మనం అప్పుడే నిర్ణయించాం. సోషల్ మీడియాలో చేస్తున్నప్పుడు వాళ్ళు చేసింది తప్పు, సోషల్ మీడియాలో నాగరాజ్ గారు చేసింది తప్పు, పలానా సురేష్ చేసింది తప్పు అనేది మీ దగ్గర ఉంటుంది. అంటే ఎవిడెన్స్ ఇట సోషల్ మీడియాలో ఎవిడెన్స్ వీడియో ఉంటుంది. కరెక్టే. ఇక్కడ ఏంటంటే నేను వ్యక్తిగా నేను వ్యవస్థగా న్యాయస్థానాలు మాట్లాడవచ్చు, కానీ నేను ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని పాయింట్ పెట్టి చేయకూడదు. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మాజీ డిఐజీ, దాంతో పాటు మాజీ డిఐజీ చేతిలో చైర్మన్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే దాన్ని మనం సస్టైన్ చేసుకోవటం కష్టం అయిపోతుంది. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి కదా, ఉన్నా కానీ దాన్ని మనం పాయింట్అవుట్ చేసే కెపాసిటీ ముఖ్యం. ఎక్కడో ఎవరో బెదిరిస్తున్నారు, సరే మీరు ఎక్కడో బెదిరిస్తున్నారు. లేదన్నా, మీరు ఇంకా మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తే అట్లా బెదిరే కులం నుంచి నేను రాలేదు, అట్లాంటి కుటుంబం నుంచి నేను రాలేదు, బెదిరిపోయే కుటుంబం నుంచి రాలేదు. నా బేసిక్ మళ్ళీ మీకు ఆల్రెడీ నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను, నేను ఒక స్కూల్ డ్రాప్ స్టూడెంట్ని చెప్పాను. నేను ఒక స్కూల్ డ్రాప్ స్టూడెంట్ని పొలంలో పనిచేస్తుంటే పట్టుకొచ్చేసేసి, అరే ఒడ్రోళ్ళ అబ్బాయిని పట్టరంటే వాడు బాగా పరిగెత్తుడు ఆటల పోటీలు పెట్టడానికి కులం పేరు ఆ ఒడ్రోళ్ళ అబ్బాయిని పట్టరంటే వాడు బాగా పరిగెత్తుతాడు అంటే నన్ను తీసుకొచ్చేసేసి మళ్ళీ స్కూల్లో డ్రాప్ అయిన తీసుకొచ్చేసేసి ఏదో స్కూల్కి ప్రైజులు వచ్చినాయని అట్లే 6వ తరగతి పాస్ చేసి 7వ తరగతి పాస్ చేసి అట్ట ఎంఏ వరకు చదువుకొని అనుకోకుండా నాకు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వస్తుందో రాదో అనుకున్న కాడ డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటాలో ఆఫీసర్ని అయ్యి ఎవ్వడికి అందనంత డిఐజీ, ఎస్ఐ నుంచి డిఐజీకి పోయి అక్కడ కూడా ఆగకుండా 5 ముఖ్యమంత్రుల దగ్గర అతి దగ్గరగా సెక్యూరిటీ ఆఫీసర్గా చీఫ్ సెక్యూరిటీగా పనిచేసేసేసి నా కరేజ్ తోటి కమాండో ట్రైనింగ్ చేసేసి 5 నా కరేజ్ తోటి భారతదేశంలో 23 మందిని సెలెక్ట్ అయ్యాము. 23 మందిలో నేను ఒకడిని భారతదేశంలో. అది తెలుసు, కమాండో ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసు. నేను ఆ ట్రైనింగ్ చేసిన రోజే నేను చచ్చిపోతానని సిద్ధపడిపోయా. చావుకి సిద్ధపడిపోయిన ట్రైనింగ్ అది. వీళ్ళు నన్నేం బెదిరిస్తారండి, ఈ చట్టాలు కానీ లేకపోతే అట్లాంటి వాడిని గొంతు కొరికే చంపేస్తా, చేతితో చంపేస్తా. ఈ చట్టం మీద గౌరవం కానీ లేకపోతే, ఈ చట్టం మీద కానీ గౌరవం కానీ లేకపోతే ఈ తప్పులు చేసేవాడిని కత్తి అక్కర్లా, ఫిస్టులు అక్కర్లా, నాకున్న ట్రైనింగ్ స్కిల్స్ తోటి గొంతు కొరికి చంపేస్తా. ఎస్, ఎంత పనులు చెప్పినట్టు ఒకసారి మీకు, అబ్బా ఎంత బలంగా ఉన్నాయి సార్ మీ పనులు. జోక్గా చెప్తా, నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పట్లా, అలా అనుకుంటా అనమాట. నాకు దొరికితే కొంతమందిని, అది మా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, దుర్మార్గుడైన వాడిని ఇలాంటి ఈయన్ని సావే చరణ్యం అనే చట్టం నాది. ఓకే, దట్ ఇస్ మై ఓన్ యాక్ట్. మీ కమాండో ట్రైనింగ్ లో గొంతు కొరికి చంపడానికి నేర్పిస్తారు సార్? చేతితో చంపేయటం నేర్పించారు. మరి గొంతు కొరకడం ఎలా నేర్చుకున్నారు మీరు? నాకు దొరికిందంటే, ఇప్పుడు పులికి ఏడబట్టుద్ది, పులి ఏడబట్టుద్ది, నేను కమాండోలో నేను 2084లో ట్రైనింగ్ చేశా. ఈ రోజు కూడా నాలో అదే స్పిరిట్ ఉంటుంది. పులిలాగా పంజా విసురుతారు. చెప్తున్నాను కదా, నేను మీరు ఇందాక మిమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నారు అని అంటారు. ఎందుకంటే 1984లోనే నేను చావుకు సిద్ధమై ఆ ట్రైనింగ్కి పోయా. ఆ ట్రైనింగ్లో సక్సెస్ అయ్యి వచ్చా. ఆ రోజు నుంచి కూడా ఏం అక్కర్లేదు, చేతితో చంపేస్తా.
చట్టానికి అని చేతిలో తీసుకుంటే. కానీ మనం చట్టానికి లోబడి పనిచేయాలా. పోలీస్ ఆఫీసర్గా ప్రమాణం చేసి వచ్చాము, చట్టాలని గౌరవిస్తామని మన చేతిలో తీసుకోకూడదు. వ్యక్తిగతంగా ఉంటుంది, ఈ దుర్మార్గుడు చేసే తప్పు ఈయన్ని భూమి మీద ఉంచకూడదు అన్న వ్యక్తిగతం అది. కానీ చట్టాన్ని మనం చేతుల్లో తీసుకెళ్ళాం. మీరు భయపడుతున్నారు అన్నారు కాబట్టి నేను ఇంత చెప్పాలి. భయానికి మీనింగే తెలియదు మీకు. చెప్తున్నాను కదా, నాకు ఏం కావాలండి, స్కూల్ డ్రాప్ అవుని డిఐ అయ్యాను. డిఐతో ఆగకుండా అసలు విమానం ఎక్కడో పోతుంటే అదుగదుగో అని చూసి కాడ నుంచి డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారితో 5 ఏళ్ళు విమానంలో తిరిగాను. ఏది ఇనిషియల్ స్టేజ్లో 23 ఏట విమానం ఎక్కాను. అది ఫస్ట్ టైం నేను ఎక్కక ముందు దాని పొలంలో చూస్తుండేవాడిని. ఎందుకంటే అదృష్టం ఏముంది. కరెక్ట్. అలాంటిది వచ్చేసిన తర్వాత 2009లోనే చంద్రబాబు నాయుడు గారు నర్సరాపేట ఎంపీకి నిలబడమన్నారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మాచర్ల ఎమ్మెల్యేకి నిలబడమన్నారు, గురజాల ఎమ్మెల్యేకి నిలబడమన్నారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎమ్మెల్యేకి నిలబడమన్నారు, నర్సరాపేట ఎంపీకి నిలబడమన్నారు. నేను ఓపెన్ అవుతున్నాను. 2019లో ఎలక్షన్స్లో నేను డిఐజీగా ఉంటే అన్న నర్సరాపేట ఎంపీకి నిలబడమని చెప్పారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మరి ఎమ్మెల్యే ఇచ్చారు ఎందుకు? నేను రిక్వెస్ట్ చేసుకొని నేను ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎమ్మెల్యే. సార్ చాలా కన్విన్స్ చేశారు, లేదన్నా నర్సరాపేట కాన్స్టిట్యున్సీలో వడ్డెర కాస్ట్ ఎక్కువ, బీసీలు ఎక్కువ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ, నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు అని ఎంత చెప్పినా కానీ నాకు ఎక్కడో ఏంటంటే ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీస్, ఇంకా పీరియడ్ కూడా సరిలేదు. నాకు ఏదన్నా ఓకే సార్, నాకు ఏమాత్రం అవకాశం ఉంటే మాచర్ల నుంచి గుంటూరు వరకు ఎక్కడన్నా అసెంబ్లీ ఏదన్నా అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అంటే చూసేసి గుంటూరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, వడ్డెరాస్ ఉన్నారు, ఇది ఇచ్చేశారు సార్. ఆయన ఎక్స్పెక్టేషన్స్ పాపం ఆయన చేయాల్సింది చేశాడు. నేను ఓడిపోయాను. ఓడించారా? సరే, ఓడిపోయినా కానీ ఇప్పుడు పేపర్ పూర్వంగా అయితే ఓడిపోయాననే కదా. నాలో ఏ ఇది చూసేసి ఇంతమంది మన్ననలు పొందాను. ఇది అయిపోయిన తర్వాత మంచో చెడు మళ్ళీ నాకు ప్రోటోకాల్ 29 వరకు అయితే ఉంది కదా. ఆశీస్సుల వల్ల, పెద్దల ఆశీస్సుల వల్ల ఇప్పుడు నేను అనుకుంటున్నా, నేను సాధ్యమైనంత వరకు ఆత్మగౌరవంతో బతుకుతున్నానని అనుకుంటున్నాను. అది నేను అనుకుంటే దానికంటే నలుగురు నోట అనుకుంటే ఏదేమైనా కానీ నా లైఫ్కి ఇది బోనస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.